హలో, ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇది వచ్చేసి అగరోది డిఫ్యూజర్ అన్నమాట. దీన్ని నేనైతే రీసెంట్ గానే తీసుకున్నాను. ఒక 1 మంత్ నుంచి కూడా యూజ్ చేస్తున్నాను. నేనైతే చాలా వెతికి సర్చ్ చేసి మరి కర్లీ హెయిర్ కి సూట్ అయ్యేలాగా ఈ డిఫ్యూజర్ అయితే తీసేసుకున్నాను. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఓకేనా అనేసి నేనైతే రివ్యూ ఇస్తాను అనమాట. జెన్యూన్ గానే రివ్యూ ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ హెయిర్ డ్రైయర్ అగరోది. అండ్ దీంతో పాటు మనకు వచ్చేసి 3 అటాచ్మెంట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి డిఫ్యూజర్, ఇది వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ నోజిల్ అన్నమాట. ఇది వచ్చేసి కూమ్ నోజిల్. ఈ 3 అటాచ్మెంట్స్ కి కూడా మనకి డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. అండ్ 3 కూడా మనకి చాలా యూజ్ అవుతాయి. ఇంకా దీని విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి టెంపరేచర్ సెటప్ చేసుకుంటాము. 3 టెంపరేచర్స్ ఇచ్చారు. అలాగే ఈ బటన్ వచ్చేసి స్పీడ్స్ అన్నమాట. 2 స్పీడ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి కూల్ షార్ట్ బటన్ అన్నమాట. కొంచెం అసలు ఏ టెంపరేచర్ వద్దు, ఎయిర్ కావాలి కానీ కూల్ గా కావాలి అనే దానికి ఈ బటన్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఫిల్టర్ ఇచ్చారనమాట. ఇది రిమూవబుల్, ఈజీగా రిమూవ్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని పెట్టుకుని ఏ అటాచ్మెంట్ ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. నేనైతే ప్లగ్ ఇన్ చేసేసాను. అండ్ స్పీడ్స్ అవి కూడా చూపిస్తాను. ఇది మాకు అసలు ఈ అటాచ్మెంట్స్ ఏమి వద్దు, జస్ట్ డ్రైయర్ వాడతా అనుకుంటే ఇదిగోండి, ఇక్కడ స్పీడ్ వచ్చేసి 0 ఉంది కదా, మనం 1 పెట్టుకోవాలి. నేను నా వైపు పెట్టుకుని చూపిస్తాను, మీకు స్పీడ్ అర్థం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టెంపరేచర్ ఉంది కదా, అసలు హాట్ ఎయిరే మనకు వద్దు, ఓన్లీ కూల్ ఎయిరే కావాలి అనుకున్నప్పుడు అయితే ఈ బటన్ అయితే ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. కూల్ బటన్ పెట్టుకుని కూడా మనం 2 స్పీడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి టెంపరేచర్ కావాలనుకుంటే ఇలా. ఇప్పుడు ఈ అటాచ్మెంట్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. డిఫ్యూజర్ వచ్చేసి కర్లీ హెయిర్ ఫ్రిడ్జీగా అవ్వకుండా ఎట్లా డ్రై చేసుకోవాలో బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను అది కూడా చూపిస్తాను. ఇలా పెట్టుకుంటూ ఇది వచ్చేసి మనం యూజ్ చేయాలన్నమాట. ఈ అటాచ్మెంట్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మన హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా ఆ డ్రైయర్ లోంచి ఎయిర్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ అయ్యి అన్ని హోల్స్ లోంచి స్ప్రెడ్ అయ్యి వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా పనికొస్తుంది. అండ్ స్కాల్ప్ కూడా డ్రై చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక నోజిల్ ని నేనైతే మారుస్తున్నాను. ఇది వచ్చేసి కూమ్ నోజిల్ అన్నమాట. సేమ్ టైం మనం డ్రై చేసుకుంటూ కూమ్ కూడా చేసేయచ్చు. ఎట్లనో చూపిస్తా. ఈ గ్యాప్ లోంచి అయితే మనకి ఎయిర్ వస్తా ఉండిద్ది. ఈ కూమ్ తో మనం కూమ్ కూడా చేసుకుంటాం కదా, సేమ్ టైం డ్రై అండ్ కూమ్ 2 కూడా చేసుకోవచ్చు. మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ థర్డ్ నోజిల్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ నోజిల్. ఇదైతే మనం స్టైలింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. అది కూడా ఎట్లనో చూపిస్తాం. ఈ కాన్సన్ట్రేటెడ్ నోజిల్ అయితే ఇప్పుడు నేను అటాచ్ చేసేసాను కదా, ఎయిర్ మొత్తం కూడా ఇక్కడ నుంచి కాన్సన్ట్రేటెడ్ గా వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఇక్కడ హెయిర్ బ్రష్ అయితే ఇట్లా పెట్టాను కదా, ఈ కొంత దాన్ని ఇలా స్ట్రైటన్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. మీరైతే డిఫరెన్స్ చూసారా? ఈ వెనక అయితే చాలా కర్లీగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కొంచెం స్ట్రైటన్ అయింది.
ఇది మాత్రం స్ట్రైటన్ అయింది కొంచెం. అలా ఏదైనా స్టైలింగ్ పర్పస్ అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే స్ట్రైటన్ చేయట్లేదు, ఎందుకంటే స్ట్రైటన్ చేయడానికి ఎక్కువ హీట్ యూజ్ చేయాలి కదా, అందుకని. ఈ డ్రయర్ ఎలా ఉంది, యూస్ఫుల్లా కాదా అంటే నేనైతే యూస్ఫుల్ అనే చెప్తాను. ఇది వచ్చేసి నాకు ప్రైస్ అరౌండ్ 1300 పడింది. ఏదో డీల్ ఉన్నప్పుడైతే తీసుకున్నాను. నార్మల్ గా అయినా అరౌండ్ 1500 ఉంటుంది. ఇలా డిఫ్యూజర్ అటాచ్మెంట్ ఉన్న డ్రయర్స్ కోసం అయితే నేను ట్రై చేశాను, మంచి మంచి బ్రాండ్స్ లో చూసాను. అవన్నీ చూస్తే నాకు ఏది చూసినా సరే 2000 ప్లస్ ఉంటున్నాయి. సో ఇదైతే నా బడ్జెట్ కి సెట్ అవుతుంది అని అయితే నాకు అనిపించింది, అందుకే నేను దీన్ని చూస్ చేసుకున్నాను. అండ్ మెయిన్ నా పర్పస్ ఏంటంటే ఎప్పుడైనా కర్లీ హెయిర్ రొటీన్ ఫాలో అయ్యి కర్లీ హెయిర్ మెయింటైన్ చేయాలి అంటే నా కర్ల్స్ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ డిఫ్యూజర్ ఉంటే కనుక నాకు అది హెల్ప్ అవుతుంది. అండ్ నార్మల్ హెయిర్ డ్రయర్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి కూడా నాకు మంచిగానే అనిపించింది. బట్ హీట్ అయితే 3 ఉన్నాయి కదా, మాక్సిమం టైం నేనైతే కనుక కూల్ షార్ట్ బటన్ యూజ్ చేసుకుని కూల్ హెయిర్ తోనే డ్రై చేసుకుంటాను, హాట్ హెయిర్ తో అయితే డ్రై చేయను. ఓవరాల్ గా దీని పర్ఫార్మెన్స్ అయితే నాకు మంచిగానే అనిపించింది. ఇది వాడడం స్టార్ట్ చేసి కూడా 1 మంత్ అయితే అయింది. 1 మంత్ అయిన తర్వాత నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. ఈ ప్రైస్ కి ఈ ప్రొడక్ట్ అయితే నేను చాలా వర్త్ అనే చెప్తాను. ఎవరైనా హెయిర్ డ్రయర్ కానీ డిఫ్యూజర్ కానీ కొనాలి అనుకునే వాళ్ళకి, లేదంటే ఈ మోడల్ కొందాము అని చెప్పేసి ఎవరైనా సర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేశాను. అండ్ దీంతో పాటు మనకైతే 2 years వారంటీ కూడా ఇచ్చారు. నాకైతే మంచిగానే అనిపించింది. ఎస్, ఈ బడ్జెట్ లో ఈ హెయిర్ డ్రయర్ అయితే నేను వర్త్ అనే చెప్తాను. నేనైతే సాటిస్ఫైడ్ అనమాట ఈ ప్రొడక్ట్ తో. ఈ వీడియో అయితే ఇంతే. ఓకే మరి, బాయ్.